డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైనా ఆస్తిని దానం చేస్తే అది వక్ఫ్ అవుతుంది. ఈ సాంప్రదాయం సుమారుగా 1400 సంవత్సరాల క్రితం నుంచి కూడా అమల్లో ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ రోజున భారతదేశంలో 6 లక్షల ఎకరాల ఆస్తి ఈ భారతదేశంలో వక్ఫ్ ఆస్తిగా ఉంది. అందులో ఈ రోజుకి 6 బిలియన్ ఆస్తి వక్ఫ్ ఆస్తిగా ఉంది. ఈ వక్ఫ్ ఆస్తిని చట్టం చేయడానికి 1995లోనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా ఈ వక్ఫ్ ఆస్తి అనేది ఎవరి స్వాధీనంలో ఉండాలి, ఎవరు అజమాయిషీ చేయాలి, ఎలా చేయాలనే దాని మీద చట్టం స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ రోజున ముస్లింలు గాని, ఈ దేశ ప్రజలు గాని, ఈ దేశంలో రాజకీయ పార్టీలు గాని ఎవరు కోరకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఏకపక్షంగా ఈ బిల్లును పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లుని సవరణ చేయవలసిందిగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షంలో ఉన్నా కానీ వారు కానీ, ఈ బిల్లును వ్యతిరేకించేవారు కానీ, ఎన్నో సవరణ చేసినా కానీ ఒక్క సవరణ కూడా ఆమోదించకుండా ఈ చట్టంలో ఏదైతే చేయాలనుకున్నదో కేంద్ర ప్రభుత్వం అదే చట్టం చేసింది. ఈ చట్టం వల్ల మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 17, 25, 26, 29 ఆర్టికల్ అన్నింటినీ కూడా ఈ చట్టం ఉల్లంఘిస్తుంది. దీనివల్ల రాజ్యాంగ మౌలిక సూత్రాలకే ఈ రోజున విరుద్ధంగా ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజున దేశం మొత్తం కూడా ముస్లింలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ హక్కులను నిర్వహిస్తామని చెప్పి ఎవరు కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి చెప్పడం జరగలేదు. కానీ ముస్లింలందరూ కూడా ఈ రోజు ఐక్యంగా ఉన్నారు. ఈ బిల్లుని, ఈ చట్టాన్ని మేము శాంతియుత న్యాయాన్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. దీని నిమిత్తం చాలా రాష్ట్రాలు కూడా దీని మీద సుప్రీంకోర్టులో 74 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ నుంచి అమలు చేయడం చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లింలు అందరైనా సరే మాకు ఈ న్యాయ వ్యవస్థ మీద, ఈ సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో ఈ బిల్లు వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే నమ్మకం గట్టిగా ఉంది. కాబట్టి ఈ తీర్పుని చట్టాన్ని నిర్మూలన చేయవలసిందిగా మేము నూజివీడు పట్టణ కమిటీ తరఫున, ప్రజలందరి తరఫున, ముస్లింలు అందరి తరఫున మేమందరినీ కోరడానికి తప్పడానికి వచ్చాము. దాంతో పాటు ఈ రోజున ఈ చట్టానికి వ్యతిరేకంగా మాకు మద్దతుగా వచ్చిన, మాకు సహకారం అందించిన సిపిఎం పార్టీ వారికి, అన్ని ఇతర పార్టీల వారికి, అన్ని ప్రజా సంఘాల వారికి మాకు సహకారం అందించిన హిందూ సోదరులందరికీ కూడా ఈ